హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? శశి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనకి మటన్ కర్రీ ఆంధ్ర స్పెషల్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ ఎక్కువగా ఉండాలండి. ఆయిల్, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర, టమాటా, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు, ధనియాల పొడి, సాల్ట్, తగినంత సాల్ట్, పసుపు, కారం. మటన్ కిలో అండి, ఇది కిలో మటన్కి ఇవన్నిటి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఆలస్యం ఎందుకు? స్టవ్ ఆన్ చేసుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని మనము దీన్ని బాగా వేడొచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల కూరలన్నీ కూడా కొంచెం టేస్టీగా చాలా బాగుంటుందండి. ఆయిల్ వేస్తున్నానండి, 1 కప్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. మనం ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకుందాం. ఆయిల్ వేడొచ్చి బాగా అట్లా చిటపట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ వేడి రాకతలకే మనం ఇది ముక్కలన్నీ వేసేస్తే ముక్కలకు ఆయిల్ పట్టేసేస్తుంది, అప్పుడు కూర టేస్ట్గా ఉండదు. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను, కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేస్తున్నాను. ఎండాకాలం కదండి, వడబడిపోతున్నాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. వీటిని బాగా మనం తిప్పుకుందాము. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే తగినంత సాల్ట్ వేసుకుందాము. సరిపోతే తర్వాత చూసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం మనము. ఇప్పుడు నేను కొంచెం పసుపు కూడా వేసేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒక నిమిషం మనం దీన్ని మంట తగ్గించుకొని మూత పెట్టేసేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాము, మంట స్లో పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయినాయి, మనం చూసుకుందామండి. తొందరగా మగ్గిపోయినాయి, చూసారా? సాల్ట్ వేయటం వల్ల త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు నేను టమాటాలు వేసేస్తున్నాను. మటన్ కర్రీకి గోంగూరలోకి టమాటా 1-2 వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అడుగంటిపోకుండా మనం మంట తగ్గించుకున్నాం కాబట్టి ఆల్రెడీ మనకి ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. కిలో మటన్కి నేను అల్లం పేస్టు 4 స్పూన్లు అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఎక్కువ తినేవాళ్ళు మీరు కొంచెం 2 స్పూన్లు వేసుకోవచ్చు అండి. ఓకే, దీన్ని కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసేద్దాము. 2 నిమిషాలు వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనము మూత తీసుకొని టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ మగ్గిపోయినాయండి. చూడండి ఎంత బాగుందో. ఉల్లిపాయ ఎప్పుడైనా సన్నగా తరిగి పెట్టుకుంటే గ్రేవీగా బాగుంటుంది, ఏ కూరలైనా సరే. ఇది చాలా మగ్గిపోయింది. ఇప్పుడు మటన్ వేసేసుకుందాం మనము. కొన్ని వాటర్ ఉన్నాయి, అయినా ఏం కాదు. మటన్ వేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకొని ఇప్పుడు మనము మంట పెంచేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు దీన్ని ఇట్లా వదిలేసేసేద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం. వావ్, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిపైన కారం వేసేసుకుందాం. కారము 3 స్పూన్లు కారం వేస్తున్నానండి నేను. 3 స్పూన్లు కారం వేస్తున్నాను. దాని తర్వాత ధనియాల పొడి వేసేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ ఈ 3 పొడి చేసుకొని నేను పైన కొంచెం 3 స్పూన్లు ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ధనియాల పొడి ఉండటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎమ్మటిని మీరు కారం వేసి తిప్పొద్దండి. ఏ కూర అయినా కానీ కారం వేసి తిప్పగానే లోపల అడుక్కి వెళ్ళిపోయి మాడిపోతూ ఉంటుంది. మనము తిప్పకుండా దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టేసేద్దాము. కారం వేసినమ్మట్లో వాటర్ కూడా పోసేస్తారు, నేను వాటర్ కూడా పోయట్లేదు. నేను ఇలా మూత పెట్టేసేస్తున్నాను. హాయ్ అండి, మనం కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు చూద్దాం. మరి ఒకసారి మూత తీసి ఆయిల్ అంతా అలా పైకి వచ్చేసింది చూడండి. ఇట్లా ఆయిల్ పైకి వస్తే ముక్క చక్కగా ఉడికినట్లు మనకు అర్థం. ఒకసారి తిప్పుకొని మనము కింద కూడా మంచిగా ఉంది, ఏం మాడిపోలేదండి. చక్కగా చాలా బాగుంది. ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత మనం గోంగూర పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి. ఇది గోంగూర మటన్ కాబట్టి ఇది ఇలా కలిపేసిన తర్వాత మనము గోంగూర ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కారం వేసినాక మనం 3 నిమిషాలు ఉంచేసాము. 3-5 నిమిషాల వరకు ఉంచేసాము. ఇప్పుడు నేను కొంచెం తరిగి పెట్టుకున్న గోంగూర పెట్టేస్తున్నాను. తరిగి పెట్టుకున్న గోంగూర ఆకు పెద్దగా ఉంటే మీరు తరిగి పెట్టుకోండి, తొందరగా ఉడికిపోతుంది.
దీన్ని ఇలాగే వదిలిపెట్టేసేసి మళ్ళీ మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేసుకుందాం. గోంగూర పెట్టిన తర్వాత మంట తగ్గించేసుకోండి. మనం గోంగూర పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల్లో గోంగూర ఉడికేసేసిందండి. సూపర్గా ఉందండి. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. ఇందాక చాలా ఆయిల్ కనపడింది కదా, ఇప్పుడు చాలా తక్కువ ఉంది. గోంగూర ఉడికిపోయింది. పెద్ద పెద్ద గోంగూర అయితే మనం కట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా మెత్తగా అయిపోతుంది, కలిసిపోతుంది. బాగా ఉడికిపోయిందండి, చాలా ఉడికిపోయింది. చాలా బాగుంది. చూడండి, గోంగూర చాలా బాగా ఉడికిపోయిందండి. కాడలుగా ఏమి లేదు, మెత్తగా అయిపోయింది. మరి ఆలస్యం ఎందుకు, దీన్ని హాట్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. నేను వేడివేడిగా తినడానికి నేను హాట్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చక్కగా కర్రీ హాట్ బాక్స్లోకి తీసేసుకున్నాను నేను. ఇంకా ఆలస్యం ఎందుకు, చక్కగా వేడిగా మటన్ గోంగూర ఆంధ్ర స్పెషల్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో, మీ వంటగదిలో, మీ చేతులతో, మీ ఫ్యామిలీ కలిసి తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా టేస్టీగా ఉంది. నేనైతే టేస్ట్ చేశాను. మీరు కూడా వండుకొని తినండి.